వరంగల్ మామనూరు విమానాశ్రయ నిర్మాణం కోసం కేంద్రానికి భూమిని అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. సేకరించిన 949 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందజేశారు. బేగంపేట ఎయిర్పోర్టులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేశారు. అదనంగా 253 ఎకరాల భూసేకరణకు 295 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి, శ్రీధర్బాబు, పొన్నం, సురేఖ హాజరయ్యారు. వరంగల్ ఎయిర్పోర్టు ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయని భట్టి అన్నారు. కేంద్రం సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ చొరవ, ప్రయత్నం చరిత్రలో నిలిచిపోతుందన్నారు భట్టి. మా ప్రయత్నాలు సఫలీకృతమై ఈరోజు కేంద్ర ప్రభుత్వం గౌరవ కేంద్ర మంత్రివర్యులు సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకొని పోవటం వల్లనే ఈరోజు మనం నాకు తెలిసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఒక మంచి చరిత్రలో నిలిచిపోయేటటువంటి రోజు ఎయిర్పోర్ట్స్ సంబంధించినంత వరకు 29/1/26 నాడు ఈనాడు ఆ ఎయిర్పోర్ట్కు సంబంధించి అదనపు భూమిని అధికారికంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ వారికి అందించేటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి చొరవతో వరంగల్ మామనూరు ఎయిర్పోర్టు కల సాకారమవుతోందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. గత ప్రభుత్వాలు కనీసం ప్రయత్నం కూడా చేయలేదని అన్నారు. వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మించాలని ఎప్పటినుంచో కలగానే ఉండిపోయిందని, ఆ స్వప్నం ఇప్పుడు నిజం కావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేకపోయాం. ఆ కల కలగానే మిగిలిపోయింది, పేపర్ మీద ఉండిపోయింది, మాటల్లోనే ఉండిపోయింది. అటువంటి ఆ కలకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల, రాష్ట్ర ప్రభుత్వం చూపించినటువంటి చొరవ వల్ల, ముఖ్యంగా ఇందులో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఇన్వాల్వ్ అయి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో చేయాలని పట్టుదలతో చేసినటువంటి కార్యక్రమం వల్ల ఈరోజు ఈ ఆనందంగా ఈ యొక్క మామనూరు ఎయిర్పోర్ట్ మనం నిర్మించుకుంటున్నాం అనే ఒక కార్యక్రమాన్ని మనం ఈరోజు నిర్వహించుకుంటున్నాం.